అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ధారావాహిక ప్రసంగంలో 46వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న వారు సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్. ఇది డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వారు రిటైర్ ఎప్పటికే 15 సంవత్సరాలు అయిందండి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ డీన్గా చేసి రిటైర్ అయ్యారు. వారు తమ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ పీరియడ్ అంటే అంతకుముందు కూడా సంస్కారాలు బాగా నిండుగా ఉన్నాయి వారిలో. ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో కలిగించాలని అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇదే ప్రక్రియలో శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తీసుకోవడం జరిగిందండి. ఈరోజు మన టాపిక్ లో మనం ఏం చర్చించుకోబోతున్నామంటే భగవంతుడు సత్యము, భగవంతుడు పరమ సత్యము అంటారు. గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు ఇంగ్లీష్లో. భగవాన్ పరం సత్య. ఏమిటి సత్యం అంటే ఏమిటి? సత్యము అసత్యం అంటే ఏంటో తెలుసుకుంటే మనకు అప్పుడు ఆసక్తి కలుగుతుంది. మా భగవంతుడు ఈ విధంగా సత్యం అన్నమాట ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు. సత్యము అంటే ఎప్పటికీ కూడా చెక్కు చెదరని విషయం అండి, గుర్తుపెట్టు. ఎటువంటి మార్పు కూడా ఉండదు, ఆల్వేస్ కాన్స్టెంట్ సత్యం అనేది. ఇక్కడ భగవంతుడు సత్యము అంటే ఏంటి? భగవంతుడు ఎప్పటికీ మారడు, భగవంతుడు ఎప్పటికీ భగవంతుడే. భగవంతుడు ఉన్నాడు అంటే ఎప్పటికీ ఉంటాడు. భగవంతుడు ఏ పరిస్థితికిను లేక వ్యక్తుల యొక్క ప్రభావంతోనూ ఆ విధంగా ఎటువంటి మార్పు కూడా జరగదు. భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు భగవంతుడు తప్ప ప్రతిదీ పరమ అసత్యం. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫాల్స్హుడ్, అట్టర్ ఫాల్స్హుడ్. ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు భగవంతుడు సత్యము మిగతాదంతా అసత్యము అని? ఒక్క భగవంతుడు తప్ప మిగతావన్నీ మార్పు చెందుతాయండి. అదనమాట ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ మార్పు చెందుతుంది. భగవంతుడు మార్పు చెందడు, ఆయన సదా ఒకటే స్థితిలో ఉంటాడు. దీనికి కారణం ఏమిటి? అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనుషులు, 33 కోట్ల దేవీ దేవతలు, అదేవిధంగా అనేక మంది ధర్మస్థాపకులు, వేల కొద్ది లక్షల కొద్ది ఉన్నటువంటి సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహానుభావులు, అదేవిధంగా పుణ్యాత్మలు, మహాత్ములు, తప్పుడు పనులు చేసేవాళ్ళు మనం పాపాత్మలు అంటాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా దేహధారులు. అందరికీ ఒక స్థూల 2 కళ్ళతో చూడగలిగే ఒక దేహం ఉన్నది, గుర్తుపెట్టుకుని. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ బుద్ధిని వాడుకుంటే మనం అన్ని యాక్సెప్ట్ చేస్తామండి. బుద్ధిని మూసుకున్నట్లయితే అంటే అంధవిశ్వాసంలో ఉన్నట్లయితే మనకి ఇదంతా విచిత్రంగా ఉంటుంది. భగవద్గీత లోతైన తత్వం ఇవిడి ఉన్నదని భగవంతుడే చాలా స్పష్టంగా అనేక శ్లోకాలలో చెప్పడం జరిగింది. నన్ను తత్వము ఆధారంగానే గుర్తిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. మాం వేత్తి తత్వతః 7వ అధ్యాయంలో 3వ శ్లోకం ఆఖరి పంక్తి. ఎందువల్ల మిగతా వాళ్ళందరూ మార్పు చెందుతారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా 3 స్థితిగతులలో తిరుగుతారు. ఇదివరకు కూడా చూపించాను, మళ్ళీ చూపించక్కర్లేదు. ఒక సృష్టి చక్రం పిక్చరు నేను చాలా ఎపిసోడ్స్ లో చూపించడం జరిగింది. ఒకసారి ఆ చిత్రాన్ని ఊహించుకోండి. సత్య త్రేతా యుగంలో ఉన్నటువంటి వాళ్ళు 33 కోట్ల దేవీ దేవతలు. అంటే మనుషులే దైవీ సంస్కారాలతో ఉంటే వాళ్ళు దేవీ దేవతలు అంటారు. వాళ్ళు దైవీ సంస్కారాలు కాబట్టి 16వ అధ్యాయంలోని ఏంటన్నా దైవాసుర సంపద విభాగ యోగం. విభాగ అంటే డివిజన్. దైవీ సంపద కొద్ది మంది, అసురి సంపద చాలా పెద్ద హెచ్చు సంఖ్యలో. ఆ దైవీ సంపదని మనం ఈ రోజునే పుడికిపుచ్చుకున్నాం జీవితంలో, అనుభవంలోకి తీసుకొని వచ్చామనుకోండి, ఆచరణలోకి తీసుకొని వచ్చామనుకోండి, మిమ్మల్ని నిజంగా దేవీ దేవతలుగా గుర్తిస్తారు. ఇప్పుడే అవునండి మీరు చాలా గొప్పవాళ్ళండి,
నిజంగా అద్భుతమైన వ్యక్తులను, ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీరు చూడలేదు ఇప్పటి వరకు కూడా. మీలో అద్భుతమైన సంస్కారాలు ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పటికే చర్చించుకున్నాం, చాలా కోణాల్లో చర్చించుకున్నాం. అందులో ముఖ్యమైన కోణం ఏంటంటే భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ త్రిగుణాలలోకి వస్తారు. ఎందువలన వస్తారు అంటే ప్రకృతి ఉన్నది కాబట్టి. ప్రకృతి అంటే దేహము. దేహం యొక్క కంప్లీట్ ఆపరేటర్స్. దేహం అంటే దేహం ఉంటుంది, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ విషయాల యొక్క ప్రాబల్యంతో వాళ్ళు ఆ విధంగా ఉత్తమ స్థితిలో ఉంటారు, మధ్యమ స్థితిలోకి దిగుతారు, మళ్ళీ అధమ స్థితిలోకి కూడా ఆ విధంగా పడిపోతారు. భగవంతుడు త్రిగుణాతీతుడు. 14వ అధ్యాయం 5వ శ్లోకం ఏం చెప్పామండి? సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేహధారులు భలే వాళ్ళు దేవీ దేవతలు కావచ్చు, దేహదారులు అందరూ వితౌట్ ఎక్సెప్షన్ దేవీ దేవతలు కూడా త్రిగుణాల ప్రభావములోకి వస్తారు. 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం. భగవంతుడు సత్యము అని అర్థం చేసుకోవడానికి ఎన్ని కోణాలలో భగవంతుడు మనకి స్పష్టం చేస్తున్నాడు అర్థం చేసుకోండి. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేవి స్యాత్ త్రిభిర్గుణై. ఇది శ్లోకం. ఏమంటే అక్కడ దివి దేవేషు వా పునః, ప్రతి ఒక్కరూ భూమండలంపై మీద ఉన్నవాడు, ఆకాశంలో ఉన్నవాడు, దేవి దేవతలు అందరూ కూడా ఈ త్రిగుణాల ప్రభావం నుండి తప్పించుకోలేరు. అంటే ఒక స్థితిలో ఉత్తమంగా ఉంటారు, వాళ్ళు దిగుతూ శరీరాలు మార్చుకుంటూ మళ్ళీ ద్వాపర యుగం నుండి దైహిక భ్రాంతిలోకి వస్తారు. ఒక 50%, తర్వాత ఇంకా మార్చుకుంటూ కలియుగములో 100% వాళ్ళు బాడీ కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తారు. సో ఈ మార్పు ఉన్న వాళ్ళని ఎలాగ సత్యం అంటాం చెప్పండి? అర్థమైందండి? సో భగవంతుడు సత్యము అనడానికి ఇంకొక శ్లోకాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అది 17వ అధ్యాయంలో 23వ శ్లోకం అనుకుంటాను. 17వ అధ్యాయంలో రాసుకోండి, 23వ శ్లోకము. 23వ శ్లోకం. భగవంతుడికి 3 పేర్లు ఉన్నాయండి. 3 నామములతో భగవంతుడు ప్రసిద్ధి చెందాడంట. ఓం తత్ సత్. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా అంటే కల్పాది. సృష్టి అంటే ఈ మానవ సృష్టి, సత్యత్రేత ద్వాపర కలియుగాలు అనేది ఒక సృష్టి చక్రము తీసుకున్నట్లయితే సత్యత్రేత ద్వాపర కలి యొక్క అంతిమము, మళ్ళీ క్రొత్త కల్పం ప్రారంభమవుతుంది. ఇది అవినాశి, తిరుగుతూనే ఉంటుంది, ఇది ఆగదు. సో కల్పం యొక్క ఆది, సృష్టి యొక్క ఆది సమయంలో ఎవరు వస్తారంటండి? బ్రాహ్మణ, వేదాశ్చ, యజ్ఞాశ్చ, ఈ 3 కూడా ఉత్పత్తి అవుతాయి అంటున్నాడు. అదేంటో దాని సంగతి మనం తర్వాత చూద్దాం. అదే బ్రాహ్మణులు అంటే ఏమిటి? వర్ణాలలో బ్రాహ్మణులు ఫస్ట్ ప్రథమంగా వస్తారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఎలాగుండాలి, అదేవిధంగా క్షత్రియుల లక్షణాలు ఎలాగుండాలి, వైశ్యుల లక్షణాలు ఎలాగుండాలి, శూద్రుల లక్షణాలు ఎలాగుండాలి, ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా చక్కగా 18వ అధ్యాయంలో మీకు వివరించడం జరిగింది. తర్వాత మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం అది కూడా చర్చించుకుందాం. వేదాల గురించి కూడా చర్చించుకుందాం. వేదాలు వస్తాయంట, మళ్ళీ బ్రాహ్మణులు వస్తారు, వేదాలు వస్తాయి, యజ్ఞాలు కూడా వస్తాయి. యజ్ఞాల గురించి కూడా మన లోతైన తత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు యజ్ఞం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే స్థూలంగా యజ్ఞం చేస్తున్నాం అదే యజ్ఞం గురించే భగవంతుడు చెప్తున్నాడా, లేకపోతే ఇంకా ఆధ్యాత్మికంగా ఏదైనా ఇతర యజ్ఞం గురించి మాట్లాడుతున్నాడా, దాని సంగతి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఓం తత్సత్ ఇది. ఏమండి? ఓం తత్సత్ ఇది బ్రహ్మణ త్రివిధ స్మృత. బ్రహ్మణ అంటే భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా బ్రహ్మణ. ఓం తత్సత్. ఓం అంటే ఏంటి? ఓం అంటే భగవంతుడి యొక్క పేరండి. ఓం అంటే ఓం, అందుకనే ఓం అని చాలా కార్యక్రమాలు ఓం ధ్వని చేస్తుంటారు. పరమాత్మ యొక్క స్మృతి. కాకపోతే మనం ఓం ధ్వని చేస్తున్నాం కానీ పరమాత్మ యొక్క ఉనికి
పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం మనకి తెలియదు కాబట్టి ఓన్లీ స్థూలంగా మౌఖికంగా మనం యో అంటున్నాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఓం అనే పరమాత్మతో మనం కనెక్ట్ కావాలంటే మన ఓంని గుర్తించాలి. ఓం అంటే ఆత్మ, ఓం అంటే పరమాత్మ. అర్థమైందండి? సో ఆత్మకి పరమాత్మకి ఓం శబ్దము వర్తిస్తుంది. అంటే ఆత్మ అనుభూతి చేసుకుంటూ ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో మనము ఈ రాజయోగ అనే ప్రక్రియ ద్వారా కనెక్ట్ కావడం అనేది అనమాట ఈ ఒక ఓం ధ్వని చేయడం అనేది. అందుకని జ్ఞానయుక్తంగా ఓం ధ్వని చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంతసేపు అయినా చేయగలుగుతాడు, చక్కగా పరమాత్మతో మాట్లాడుకుంటాడు, చక్కగా పరమాత్మ గుణాలు శక్తులు తనలో తెచ్చుకుంటాడు. సో అంటే ఒక సత్య మార్గంలో పడతాడన్నమాట ఇక్కడ. ఎందుకంటే అర్థమైందండి, ఓం అంటే అదనమాట. తత్ అంటే ఏంటి? తత్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే తత్ అంటే అది. ఇంగ్లీష్లో దట్ అంటారు, THAT, దట్ అంటే అది. అంటే ఏం చెయ్యాలి? మనము ఇప్పుడు కలియుగం యొక్క సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది కలియుగం యొక్క అంతిమ సమయము, నూతన సృష్టి అతి త్వరలోనే రాబోతున్నది, ఈ మధ్యలో సంధి సమయము, పరమాత్మతో కలయిక సమయము, సంగమ సమయము, ఇది సంగమ యుగం, ఇప్పటికే 90 సంవత్సరాలు గడిచిపోయింది. అందువలన ఈ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి? మనం చేసే ఏ కర్మైనా సరే, ఏదైనా చేయండి, ఒక సంకల్పము, ఒక మాట, ఒక కర్మ, మనస వాచ కర్మణ, మీరు ఏదైనా చెయ్యండి. ఇప్పుడు మీరు ఈ యొక్క పొట్ట పోషణ కోసం మీరు చేస్తున్న కర్మ అయినా కూడా భగవంతుడి ప్రతి చెయ్యాలంట. అర్థమైందండి? ఓం తత్ అంటే అదే, దట్ అంటే దాని కొరకు, అంటే సెల్ఫిష్ గా చేయకూడదు, స్వార్థపూరితంగా చేయకూడదు, భగవంతుడికి ఇష్టపూర్వకంగా ఉన్న కర్మలు మాత్రమే చెయ్యాలి, అటువంటి సంకల్పాలే చెయ్యాలి. అటువంటి విధంగానే మన వాక్కు కూడా ఆ విధంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పరివర్తన సమయం కదా ఇది. ఇది పరివర్తన. ఏ పరివర్తన? మన ఆత్మలో జన్మ జన్మలుగా కుళ్ళిపోయిన, పేరుకుపోయిన కుచిత సంస్కారాలు, తామసిక సంస్కారాలు, దానిని మనము సాత్వికంగా పరివర్తన చేసుకోవడమేనండి. భగవంతుడు అక్కడ పదం వాడాడు, యజ్ఞం అనే పదం వాడు. యజ్ఞం అంటే అదే, సంస్కార పరివర్తన యజ్ఞము. అసుర సంస్కారాల నుండి దైవీ సంస్కారాల దేవీ దేవతలుగా పరివర్తన అవ్వడమే ఆ యజ్ఞం యొక్క లక్షణము. మీరు ఏమి చేసినా ఆ యజ్ఞం కోసమే చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు కనబడడు కాబట్టి, ఆత్మ కూడా కనబడదు కాబట్టి మనం ఏం చేసాం? ఆత్మ పరమాత్మ విడిచిపెట్టేశాం. అందువల్ల మనకు సొల్యూషన్ దొరకటం లేదు ఎక్కడా కూడా. ఏమిటండి ఇలా కుళ్ళిపోతుంది ప్రపంచం అంటే ఎవరేం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సీక్రెట్ భగవంతుని సృష్టి మీద అవతరించి మనకేం చెప్తున్నాడు? ఇప్పుడు నీవు సమయాన్ని ఇప్పటిదాకా నువ్వు వ్యర్థం చేసుకున్నావు, ఈ రోజున నువ్వు నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది సృష్టి పరివర్తనకి. కాబట్టి నీవు చేసిన ప్రతి కర్మ, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా దివ్యత్వంతో కూడుకున్నదే ఉండాలి, దైవత్వాన్ని పొందే విధంగా ఉండాలి, అదేవిధంగా పరమాత్మని ఆనందింపజేసే విధంగా ఉండాలి, సంస్కార పరివర్తన చేసుకునే విధంగా ఉండాలి. సత్ అంటే అదండి. సత్ అంటే ఏంటి? సత్ అంటే సత్యము. అంటే మన యొక్క ప్రతి పని కూడా సత్యత ఆధారంగా వెళ్ళాలి. ముందు సత్యత అంటే మనకు తెలుసు కదా, సత్యము, ధర్మము, శ్రేష్టమైనది, చాలా విలువలతో కూడుకున్నటువంటిది మనకు తెలుసు అండి. ఈ రోజున మనిషి తప్పు చేస్తున్నాడు అంటే అజ్ఞానంలో చేయటం లేదు, అమాయకత్వంలో చేయటం లేదండి. అమాయకత్వంలో చేయటం లేదండి. లంచం తీసుకుంటున్నాడు తెలుసు, లంచం తీసుకోవడం పాపము. కల్తీలు చేస్తారు, మందులు కల్తీలు, ఆహారం కల్తీలు. ఏమి హైదరాబాద్ లో మనం చూస్తుంటే ఎక్కడో బేగం బజార్లో పట్టుకున్నారంటే చింతగింజల పొడి, ఆ పొడి ఈ పొడి కలిపి మసాలాలు తయారు చేసి అమ్మేస్తున్నారు. పాలు కల్తీ చేస్తున్నారు, యూరియా పౌడర్ అది ఇది కలుపుకొని చేస్తున్నారు. కోడిగుడ్లు ప్లాస్టిక్ తో చేస్తున్నారు, క్యాబేజీ ప్లాస్టిక్ చేస్తున్నారు, రైస్ ప్లాస్టిక్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? వాళ్ళు గుడికి వెళ్ళరా? వాళ్ళు పూజ చేసుకోరా? వాళ్ళ ఇంట్లో పూజ గదులు లేవా? వాళ్ళు ఏమైనా నాస్తికులా? కాదండి. కాకపోతే వాళ్ళకి పరమాత్మ పరిచయము లేదు, ఆత్మ పరిచయము లేదు, భౌతికంగానే వాళ్ళు ఉన్నారు. భౌతికంగా ప్రపంచంలో మన అందరికి ఏం చెప్తున్నారు? ఇలాగా 5 నిమిషాలు పూజ చేసుకోవయ్యా, నీ ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు, ఏం పర్వాలే. ఈ కుళ్ళు పనులు చేసినప్పటికీ కూడా భగవంతుడు కొంచెం లంచం ఇచ్చేసి, ఆ హుండీలో ఒక 10,000 ఇచ్చేసి, లేకపోతే 1,00,000 రూపాయలు, లేకపోతే ఒక కిరీటం చేయించు తలకి భగవంతుడికి,
నువ్వు ఏమి నీవు స్మగ్లింగ్, లూటింగ్, బ్లాక్ మార్కెటింగ్, కరప్షన్ అన్ని చేసుకో, స్కామ్స్, స్కాండల్స్, మర్డర్స్, లూటీస్ అన్ని చేసుకో. అంటే ఇది అజ్ఞానమా, ఇది సుజ్ఞానమా? చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకని భగవంతుడు అంటాడు, నీ యొక్క కర్మలు ఇక్కడ నుండి నలుగురికి పనికొచ్చే విధంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనుకోవడం కాదు, కేవలం మౌఖికంగా అనుకొని పాడుపనులు చేయడం కాదు, వసుదైవ కుటుంబకం అనుకోవడం కాదు, సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనుకోవడం కాదు. దేనికోసం అనుకుంటాం? దాని వల్ల ఉపయోగం ఏంటి? అందుకని ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత ఎందుకంటున్నారు? భగవంతుడికి 3 పేర్లు ఎందుకు ఇచ్చారు? అది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీ ముందుకు ఇంకొక శ్లోకం తీసుకొని వస్తానండి. ఇక్కడ మీరు 17వ అధ్యాయం మీరు తిలకించండి. అక్కడ శ్రద్ధాత్రయ అంటాడు. శ్రద్ధ కూడా 3 రకాలుగా ఉంటుందంట. కొంతమంది విపరీతమైన శ్రద్ధ ఉంటుంది. అమ్మా భగవంతుడా, నిజంగా నాకు నీ ఒక్క ఉనికిని కనిపెట్టేటువంటి ఒక సబ్జెక్ట్ నాకు దొరికింది, ఇంకా నేను నిన్ను విడిచిపెట్టను, నీతోడే ఉంటాను, ఇది ఆఖరి జన్మ అంటున్నావు, ఇది సంక్లిష్ట సమయం అంటున్నావు, ఇప్పుడు పరమాత్మ ఆత్మ కలుసుకునే సమయం అంటున్నావు, సంస్కార పరివర్తన అంటున్నావు, సంస్కారాల ఆధారంగానే తర్వాత భావి జన్మ నిర్మితమవుతుందని చెప్తున్నావు. కాబట్టి ఇప్పుడు నాకు వేరే బిజీ 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 పనులు ఏవీ లేవు, నేను నీ చెప్పిన మాట వింటాను. అట్లాంటి వాళ్ళు అనమాట అదృష్టవంతులు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడేమిచ్చాడు? 17వ శ్రద్ధ అంటే అలా ఉంటుంది అనమాట. సాత్విక శ్రద్ధ అంటారు దాన్ని. మీరు చదువుకోండి తర్వాత. మనం ఇక్కడ 26వ శ్లోకం అండి. ఎందుకంటే అధ్యాయం పేరు శ్లోకం నేను ఎందుకు చెప్తున్నాను? ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. భగవంతుడు చెప్తున్నాడు, బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు చెప్పటము లేదు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మకుమారి సంస్థని భగవంతుడే స్థాపన చేసి ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి నేను తెలుసుకోగలిగాను. లేదా నాకెలా తెలుస్తుంది? నేను కూడా సత్సంగాలు విన్నవాడినే కదా, నేను కూడా గ్రంథాలు తిరగవేసిన వాడినే కదా, నేను కూడా తీర్థయాత్రలు అక్కడిక్కడ తిరిగిన వాడిని మనందరిలాగా కదా. నాకులాగే ఇప్పుడు 20 లక్షల మంది చెప్తారు ఈ విషయం, ఇదే విషయం. నువ్వు ఆత్మవి, ఆత్మ తండ్రి పరమాత్మ. పరమాత్మ అంటే దివ్య గుణాల సాగరుడు, అర్థమైందండి, సర్వశక్తివంతుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత. ఆయన ఇప్పుడు మనకు ఆదేశం ఇస్తున్నాడు, శ్రీమతాన్ని ఇస్తున్నాడు. చక్కటి జీవితం పొందురా నాయన, నా యొక్క అధ్యక్షతన నీవు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అంటారు. 9వ అధ్యాయం తర్వాత చెప్పుకుందాం. నా అధ్యక్షతన నడుస్తోంది ఇప్పుడు యజ్ఞం. ఇది భగవంతుడు సంస్కార పరివర్తన యజ్ఞం నా అధ్యక్షతన నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు నన్ను తిరస్కరించినట్లయితే నువ్వు ఇప్పటిదాకా ఎలా ఉన్నావు అలాగే ఉంటావు, ఏం మార్పు చెందవు. ఇంతకంటే అధ్వానంగా తప్పుడు పనులు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు తప్పుడు పనులకి అడ్డుకట్ట వేయి. చరిత్ర నిర్మాణానికి ముఖ్యమైనటువంటి వారధిక. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మొత్తం పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు పోగొట్టుకోవడం ఆపాలి అంటే, రేపు రాబోయే కృతయుగంలోకి నువ్వు అడుగు పెట్టాలి అంటే నీవు తప్పుడు పనులు చేయకూడదు. ఒకసారి ఈ శ్లోకం వినండి. 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రి విభాగ యోగంలో 26వ శ్లోకం. సద్భావే సాధుభావే సదితే తత్ ప్రయుజ్యతే, సద్భావే సాధుభావే చ సదితే తత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థ ఉచ్యతే. ఇది శ్లోకం అండి. అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. 3 విషయాల్లో భగవంతుడి శక్తి లభిస్తుందంటండి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే లభించదు. 3 విషయాలు. సద్భావ, భావం అంటే ఆలోచన, సంకల్పము, శ్రేష్ట సంకల్పాలు చేసినట్లయితే ఇక్కడ భగవంతుడి శక్తి అర్థమైందండి. సద్భావే, సాధుభావే అంటే ఏంటి? విలువలతో కూడుకున్నటువంటి కర్మలు, విలువలతో కూడుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు అనమాట. సద్భావం అంటే సత్యం అంటే ఏంటి? నేను ఆత్మని, పరమాత్మ నా తండ్రి, పరమాత్మ సత్యము, నేను కూడా సత్యము, ఆత్మపరంగా నేను కూడా సత్యము. ఇది ఇటువంటి ఆ దృష్టికోణంలో పడిపోయి ఇటువంటి ఉనికిని తెలుసుకొని అనుభవం చేస్తూ, అంటే ఆచరణలోకి తీసుకుని వచ్చి అటువంటి స్థితిలో మీరు చేసే ఆలోచనలు అది సద్భావే. సాధుభావి అంటే విలువలు, వర్చ్యూస్, విషయ వికారాలు కాదండి. కామ క్రోధ లోభము అహంకారాల యొక్క దుష్ప్రభావముతో ఇప్పటికే మలినము కాబడినటువంటి, కుళ్ళిపోయినటువంటి ఈ విధంగా ఆత్మ ఇప్పుడు బాగు చేసే ప్రక్రియ భగవంతుడి అధ్యక్షతన జరుగుతున్నది. సాధువు అంటే, సాధువులు అంటే సత్పురుషులు అంటారు. అంటే మంచి కర్మలు చేసేవారు, మంచి విధానంలో నడిచేవారు, అందరినీ ప్రేమించేవారు, అందరినీ గౌరవించేవారు.
ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 4 పదాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృ వసుదైవ కుటుంబం. ఇది హిందూ ధర్మము, సనాతన ధర్మం యొక్క మూల మూల ఇదన్నమాట, ఫౌండేషన్ అన్నమాట ఇది. ఇది లేకుండా ఉంటే ఏం సనాతన ధర్మం మాట్లాడుకుంటే అయిపోయిందంటే, సనాతని కాదు మీరు, సనాతని కాదు అంటే ఏం సనాతని? సనాతనం అంటే విలువలు, మానవీయ విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, వాల్యూస్. ఈ వాల్యూస్ తో ఉంటేనే మీరు సనాతన ధర్మములో అడుగు పెట్టగలుగుతారు. లేకుండా ఉంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ దగ్గర ఉంటుంది. మీరు సనాతన ధర్మం గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, ఆ సనాతన ధర్మం అంటే సత్య త్రేతాయుగాలలో అరకల్పం ఏదైతే ఉందో, మన స్వస్టిక్ సింబల్ ఉంది చూసారా, ఈ స్వస్టిక్ సింబల్ కి కుడి వైపున సత్య త్రేతాయుగాలు, ఎడం వైపున ద్వాపర కలియుగాలు. ఈ సత్య త్రేతాయుగాలు ఉన్నటువంటి ఆ యొక్క సమయాన్ని ఏమంటారు, అక్కడ ఆ యొక్క దాన్ని ఏమంటారు ఇదనమాట, బ్రహ్మ పగలు అంటారు, స్వర్గము అంటారు. దానిలోకి మీరు రావాలి. దాన్ని సనాతన ధర్మము. అక్కడ ఒకటే ధర్మం ఉంటుంది, అన్ని ధర్మాలు ఉండవు. ఇప్పుడున్నటువంటి ఇలా ధర్మాలు కొట్టుకుంటున్నాం కదా, ఈ ఇస్లాం ధర్మము, క్రైస్తవ ధర్మము, హిందూ ధర్మం, సన్యాసి ధర్మము, ఆ ధర్మము, సిక్కు ధర్మము, బౌద్ధ ధర్మము, జైను ధర్మము. మళ్ళీ ఒకరంటే ఒకరికి పడదు కదా. సనాతన ధర్మం అంటే ఒకటే ఒక ధర్మము, ఏన్షియంట్ అనమాట. సనాతన అంటే ఏన్షియంట్ ధర్మము. అక్కడ దేవీ దేవతలు అంటారు. అక్కడ ఉన్న మనుషులే, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళని ఏమంటారు, దేవీ దేవతలు అంటారు. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలు సర్వోత్తమంగా ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి అన్నమాట, సత్వ ప్రధానంగా ఉంటాయి. అక్కడ ఒకటే ధర్మ, యథా రాజా తదా ప్రజ. ప్రజలందరూ కూడా ఆత్మిక స్థితిలో ఉంటారు, ఆ రాజా కూడా ఆత్మిక స్థితిలో ఉంటాడు, అంతా చక్కగా ఉంటారు. కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ సంఖ్య. అందువలన ఇంత ఉన్న జనాభా 850 కోట్ల అలా ఉండదండి. ఒకటి భూమండలం మీద కొద్ది సంఖ్యతో ఆ యొక్క సత్యయుగం ఆరంభమవుతుంది. తర్వాత అలా అలా 33 కోట్లతో ఈ యొక్క సనాతన ధర్మం ఎండ్ అవుతుంది అనమాట. తర్వాత దాన్ని హిందూ ధర్మం కింద ద్వాపర యుగం నుంచి ఆ విధంగా కంటిన్యూ. దీని గురించి మనం తర్వాత చర్చించుకోవచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, సద్భావే సాధుభావే ఏమన్నాడు, సద్భావే సాధుభావే చ అతి ఏతత్ ప్రయుజ్యతే. సత్ ఇది ఏతత్ ప్రయుజ్యతే. సత్ అనేది అక్కడ ఉంటుందంట. సత్ అనేది అక్కడికి వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది, నువ్వు ఆత్మిక స్థితిలో నీవు చేసే సంకల్పాలు, ఆత్మిక స్థితిలో నీవు దివ్య గుణాల ధారణతో నీవు జరిపేటువంటి లావాదేవీలు. ఇక్కడ నీకు సత్ అంటే పరమాత్మ సత్ అన్నాం కదా, ఓం తత్ సత్ అన్నాం కదా. అక్కడ భగవంతుడి యొక్క మీకు తోడు నీడ, ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి మీకు కలుగుతుంది. ఇంకా మూడవది ఏంటంట, ప్రశస్తే కర్మణి అన్నారు. కర్మలు చేయాలి కదా, మరి పొట్ట పోషణ చేసుకోవాలని అడుక్కోకూడదు కదా రోడ్డు మీద నిలబడి. కర్మ సన్యాసాన్ని ఎవరు ప్రోత్సహించలేదండి, భగవద్గీతలో కాదు, ఏ ధర్మశాస్త్రం కూడా కర్మ సన్యాసాన్ని ప్రోత్సహించలేదు. కర్మ సన్యాసం కాకుండా కర్మ యోగాన్ని ప్రోత్సహించింది. కర్మ యోగం అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ కలయికతో, అంటే నిరంతరము పరమాత్మకు స్మృతిలో నీవు యోగం చెయ్యాలి. స్మృతి చేయటమే యోగము. ఆ విధంగా స్మృతిలో ఉంటూ నువ్వు కర్మలు చేయాలి, అది కర్మయోగం. మీరు 3వ అధ్యాయం పేరు పెట్టాడు కదా, కర్మయోగం అని పెట్టాడు కదా. కర్మ చేయమని చెప్తున్నాడు, కానీ ఏమి సన్యాసం చేయమంటున్నాడు, కర్మ చెయ్యి, కర్మ యొక్క ఫలితాన్ని సన్యాసం చెయ్యి అన్నాడు. దాన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నారు. కర్మ సన్యాసం చేయమని భగవంతుడే చెప్పాడు కదా అని చెప్పి, ఈ విధంగా ఈ రోజున కర్మ సన్యాసులే మనకు సమాజంలో ఎక్కువ మంది కనబడతారు, కర్మయోగులు కనబడరు. అర్థం చేసుకోండి. అక్కడ ప్రశస్తే కర్మని, అక్కడ కూడా భగవంతుడు తోడుంటాడు. ప్రశస్తి అంటే శ్రేష్టమైన కర్మలు, అందరికి పనికొచ్చే కర్మలు, ఎవరిని దుఃఖపెట్టే కర్మలు కాదు. ఈ యొక్క ఆత్మని శుద్ధి చేసే కర్మలు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకోవడం కాదు. ఆత్మ ఇప్పటికి కుళ్ళిపోయింది కాబట్టి మన ఎంటైర్ ఫోకస్ ఏముండాలండి, ఎంటైర్ ఫోకస్ ఓన్లీ ఆన్ సంస్కార పరివర్తన. ఈ సంస్కారాలు, కుళ్ళిపోయిన సంస్కారాలు మనకి మళ్ళీ మనం సంపూర్ణంగా తెచ్చుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, భగవంతుడు ఒక్కడే సత్యము. ఎందుకంటే ఆయన త్రిగుణాతీతుడు, ఆయన ద్వంద్వాతీతుడు, ఆయన దేహాతీతుడు, ఆయన ప్రకృతి అతీతుడు, స్వచ్ఛమైనటువంటి సదా పావనుడు. పరిశుద్ధాత్మ అంటారు వాళ్ళు క్రైస్తవులు. పరిశుద్ధాత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే కదా. పరిశుద్ధాత్మ, మనం పావనాత్మ ఏమైపోయింది, ఏమీ లేదు, ఒకటే ఒక్కడు పరమాత్మ.
850 కోట్ల మందికి అన్నాడు కానీ మైనస్ క్రైస్తవులు అన్నాడా? 850 కోట్లు అన్నాడు కానీ మైనస్ ఈ ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళు, బౌద్ధ ధర్మానికి చెందిన వాళ్ళు అంటున్నాడా? మైనస్ ఇంకేమంటున్నాడు? ఏమనలేదు కదా. ఏమంటే ఈశ్వర సర్వభూతానాం సమూహం సర్వభూతేషు సర్వలోక మహేశ్వరం మమ భూత మహేశ్వరం పితాహమస్య జగత చెప్పాడు. ఎన్ని అంటే ఎన్ని చెప్పారు. అన్ని ఏ శ్లోకంలో కూడా లేదు. మీరందరూ కొద్ది మందికి నేను భగవంతుణ్ణి, మిమ్మల్ని హిందువులు అంటారు, హిందువులను మాత్రమే నేను కాపాడుకుంటాను, మిగతా వాళ్ళంతా మన శత్రువులు, మనం వాళ్ళతో పోరాడదాము ఇవన్నీ చెప్పాడా ఎక్కడైనా శాస్త్రాలు? అందుకని ఇక్కడే ఉంటాం. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ప్రశస్తే కర్మని తథా, తథా అంటే ఇంకా, అంటే ఏంటి? సద్భావే సాధుభావే కాకుండా మూడవది ప్రశస్తే కర్మని తథా సచ్చబ్ద పార్థ ఉచ్యతే. ఏ పార్థ, ఈ సత్ అనేటువంటి శబ్దము అక్కడ కూడా ఉచ్చరించబడతారు. సత్ అనే శబ్దం వచ్చిందంటే పరమాత్మ, మీకు పరమాత్మకు వైబ్రేషన్స్, పరమాత్మకు తోడు నీడ, ఆ శక్తి. ఎందుకంటే పరమాత్మ సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు అని శాస్త్రాలు వర్ణించాయి కదా. ఇప్పుడు ఆలోచించండి, పరమాత్మ ఒక్కడే సత్యం. కనీసం పరమాత్మ అయినా ఒక్కడే అతీతంగా ఉన్నాడు, పరమ పావనుడు, త్రిగుణాతీతుడు. ఆయన కూడా లేకపోతే, ఆయన కూడా త్రిగుణాలలోకి వచ్చి ఉంటే, వారు కూడా కామక్రోధ లోపం అహంకారంలోకి వచ్చి త్రిగుణాల్లోకి వచ్చి సాత్విక, కొద్ది సమయం సాత్విక, మళ్ళీ మధ్యస్థంగా రాజసిక, తర్వాత తామసికంగా ఉంటే మనం ఉద్ధరించేవాడు ఎవరు? అందుకనే భగవంతుడు ఒక్కడే దేహాతీతుడు, ప్రకృతి అతీతుడు, త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, విషయ వికారాలకి అతీతుడు, సదా పావనుడు. వారికి ఒక్కడికే అనమాట మన యొక్క సంస్కారాల పరివర్తన చేసే శక్తి ఉంది. ఈ రోజున వారిని తెలుసుకోలేదు కాబట్టి మనము ఎంత పూజ చేసుకున్నా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేసుకున్నా మనిషిలో సంస్కారాలు పెరగటం లేదు, పరివర్తన చెందటం లేదు. చెడు సంస్కారాలు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి. చరిత్రహీనులు పెరుగుతున్నారు కానీ చరిత్రవంతులు పెరగటం. అర్థమైందండి? సో భగవంతుడు ఒక్కడే సత్యం అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం చూసారా. సత్యం అంటే TRUTH అనుకున్నాం చూసారా. ఒక్కసారి సంక్షిప్తంగా ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ట్రాన్స్పరెన్సీ. నేను సత్యంలో ఉన్నానా, అసత్యంలో ఉన్నానా ఎలా తెలుస్తుంది? నువ్వు ఆత్మిక స్థితిలో ఉంటే నేను సత్యంలో ఉన్నాను అని అర్థమవుతుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క వైబ్రేషన్స్, పరమాత్మ యొక్క జ్ఞాన కిరణాలు ఈ ఆత్మలో ప్రవహించి నీలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపించేస్తుంది, మన శుద్ధి చేస్తుంది. అర్థమైందండి? ట్రాన్స్పరెన్సీ మనకు తెలియాలి. ఊరికేనే భగవంతుడు సత్యం అనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏంటి సత్యం అంటే? ఏమిటి సత్యం అంటే? అసలు ఏంటి ఆ సత్యం అన్నటువంటి లక్షణాలు ఏంటి? నేను సత్యంలో ఉన్నట్టుగా నాకు ఎలా తెలుస్తుంది? ట్రాన్స్పరెన్సీ. అది మంచి మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా భగవంతుడిని అవగుణాల సాగరుడు అని లేదండి. క్రోధ సాగరుడు, అహంకార సాగరుడు, లోభ సాగరుడు, మోహ సాగరుడు ఎక్కడైనా ఉందా? కామ వికారాల సాగరుడు ఎక్కడ లేదు. భగవంతుడు అంటే దివ్య గుణాల సాగరుడు. అర్థమైంది? అందుకనే మనం భగవంతుడి గురించి చర్చించుకుంటున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యాము అంటే సన్మార్గంలోకి వెళుతున్నామా? అవగుణాలు తొలగుతున్నాయా? శ్రేష్టమైన గుణాలు మనకు మన ఉనికిలోకి వస్తున్నాయా, అనుభూతిలోకి వస్తున్నాయా? ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు? 26 దివ్య గుణాలు మీకు ఆత్మలో నేను నిక్షిప్తం చేసి పెట్టాను అన్నాడు. తర్వాత మన బాడీ కాన్షియస్నెస్ వచ్చేసేసి కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, వర్గము, భాష, దేశము, ఇవన్నిటితో ఏమైంది? జాతి, స్త్రీ, పురుష, ఇలా వచ్చి బాడీ కాన్షియస్ లేయర్ మీద లేయర్ మీద లేయర్ మీద లేయర్ వచ్చి ఈ లోన ఉన్న మరుగున ఉన్నటువంటి దివ్య గుణాలు తప్పేసి. అందుకని తెలియదు, ఉన్నాయని కూడా తెలియదు. ఏదో శాంతిగా ఉంది అంటే ఏదో మనం ఆనందపడతాం కానీ శాంతి నా అసలైన గుణము. అర్థమైందండి? అందువలన ఈ ఒరిజినల్ గుణాలను మళ్ళీ తీసుకోవాలంటే మన బాడీ కాన్షియస్నెస్ ని, ఆ లేయర్స్ ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఏమన్నాడు? అభ్యాసము అన్నాడు. అభ్యాస యోగ యుక్తేన అన్నాడు. అర్థమైందండి? అందుకే రమణ్. ఇంకోటి అన్నాను కదా, యూనివర్సల్, అందరికీ పనికొస్తుందండి. అక్కడెక్కడో సౌదీ అరేబియాలో ఒక ట్రూత్, ఇక్కడ ఇండియాలో ఒక ట్రూత్, చెన్నైలో ఒక ట్రూత్, కాశ్మీర్లో ఒక ట్రూత్ ఉంటే ఇది ట్రూత్ కాదు. యూనివర్సల్ ట్రూత్ ఎప్పుడవుతుంది?
విశ్వాత్మలందరూ కూడా ఒరిజినల్ గా వాళ్ళ మూల స్వరూపంలో ఆత్మలు. దేహాలుగా, దేహమే మీకు మతం గురించి చెప్తుంది. పలానా దేహం చూసి గడ్డాలు టోపీ పెట్టుకుంటే వీళ్ళు ముస్లిము, లేకపోతే వైట్ డ్రెస్ వేసుకుని ఈ విధంగా సైలెంట్ గా వెళ్తే వీళ్ళు క్రిస్టియన్ ఫాదర్స్, లేకపోతే గుండు గీయించుకుని కాషాయ వస్త్రాలు వేసుకుంటే వీళ్ళు హిందూ సన్యాసులు, సూటు బూటు వేసుకుంటే వీళ్ళు బాగా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందిన వాళ్ళు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటే ఒక రకమైన వాళ్ళు. ఇవన్నీ కూడా దైహికంగా, ఫిజికల్ గా ఈ వినాశీ డివిజన్స్ ఆధారంగా మనం అదే పర్మనెంట్ అనుకుంటూ మనం జీవించేస్తున్నాము. అది యూనివర్సల్ కాదండి. యూనివర్సల్ ఎప్పుడవుతుంది? ప్రతి ఒక్కరిలో ఆత్మ ఆత్మ యొక్క ఉనికిని మనం నేను ఎప్పుడు ఆత్మను చూసుకుంటానో ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళు కూడా మూల స్వరూపంలో ఆత్మ. వాళ్ళ కర్మానుసారంగా నా ఇంట్లో పని మనిషిగా వచ్చారు, నా కారు డ్రైవర్గా వచ్చారు, లేకుండా ఉంటే ఇక్కడ బంట్రోతుగా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కింద 10 మంది. ఆ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఏంటి 12 గంటలు కాపలా కాయాలి. వాళ్ళు గేటు తీయడం, గేటు వేయడం, గేటు తీయడం, గేటు వేయడం. వాళ్ళు ఎందుకు ఆ వృత్తి? వాళ్ళకి ఇచ్చేది 15,000 ఎంతో ఇస్తారు. అంటే ఎవరి స్టేటస్, రాజధానిలో అందరూ ఉండాలండి. రాజధానిలో సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి, పని వాళ్ళు ఉండాలి, తోటబాలులు ఉండాలి, డ్రైవర్లు ఉండాలి. అందుకని ఎవడు చేసిన కర్మలు గారికి వెళ్ళిపోతున్నాయి. కర్మానుసారంగా పాత్రలన్నీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అందుకని యూనివర్సాలిటీ, ఇది యూనివర్సాలిటీ అనమాట. అర్థమైందండి. తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తన. తర్వాత పరివర్తన చాలాసార్లు చెప్పుకున్నాం. సంస్కార పరివర్తన, తామసిక సంస్కారం నుండి సాత్వికంగా పరివర్తన కావాలి. తర్వాత ఆటోమేటిక్ గా మనం హార్మోనీ ఇన్ రిలేషన్స్ అంటారు కదా, మనం చక్కగా మనం హార్మోనియస్ గా చాలా బ్రహ్మాండంగా ఒకరినొకరు గౌరవించుకుంటాం. నిజంగా అంటే ఏదో పైకి ఏదో గౌరవించడం కాదండి. హృదయపూర్వకంగా మనం గౌరవం పర్వాలేదండి, మీకు ఏమైనా సాయం చేయగలదు. మీరు డబ్బు సాయం చేయక్కర్లేదండి, మీరే ధన సాయం వద్దు, మీ ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లే, మీ ఇంట్లో బంగారం అడగక్కర్లే. ప్రేమపూర్వకంగా మాట్లాడలేమండి ఈ రోజున ఒక వ్యక్తితో. ఎందుకు మాట్లాడలేమంటే వాడికి నాకు సంబంధం లేదనుకుంటున్నాం. ఇప్పుడు పరమాత్మ సంబంధాన్ని కలుపుతున్నాడు. నేను పరమాత్మని, అందరూ 850 కోట్ల మంది నా సంతానము, కాబట్టి మీరిద్దరు పరస్పరం సోదరులు ఆత్మపరంగా. అసలు ఆత్మపరంగా సోదరత్వం అంటే ఏంటి? అసలు శాశ్వతంగా ఉన్నటువంటి బంధం అనమాట. టెంపరీగా దేహపరంగా నేను నా భార్య ఓన్లీ ఒక్క జన్మకే, నేను నా భార్య, నేను నా పిల్లలు ఈ ఒక్క జన్మకే, నేను నా తల్లి తండ్రి ఒక్క జన్మకే. మళ్ళీ మారిపోతే మళ్ళీ సెట్ అంతా మారిపోద్ది. మళ్ళీ ఇంకో తల్లిదండ్రుల గర్భంలో పుడతాను, తర్వాత మళ్ళీ పెద్ద అయితే మళ్ళీ వివాహం అయితే మళ్ళీ ఇంకొక భార్య, మళ్ళీ ఈ విధంగా రిలేషన్స్ అన్ని వేరే వేరేగా ఉంటాయి ఒక్క జన్మకి. కానీ పరమాత్మ అంటాడు ఈ పర్మనెంట్ బంధము ఆత్మిక బంధము. అందుకని ఆత్మ బంధువులు అంటారు. ఆత్మ బంధువులని ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ బంధువులు ఆత్మపరంగా మనం అందరం ఒక తండ్రి యొక్క విషయాన్ని ముగించే ముందర బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాము. భగవంతుడు ఒక్కడే సత్యము, ఇంకెవరూ సత్యం కాదు. అర్థమైందండి. కాబట్టి ఆ భగవంతుణ్ణి భక్తుడు అడుగుతున్నాడు అనమాట. ఆ భగవంతుణ్ణి భక్తుడు ఏమడుగుతున్నాడండి? ఆ భగవంతుణ్ణి భక్తుడు ఏమడుగుతున్నాడు? నన్ను అసత్య మార్గం నుండి సత్య మార్గంలో పెట్టు తండ్రి, అజ్ఞానంధకారం నుండి నన్ను వెలుగు, జ్ఞానం అనేటువంటి వెలుగుని నాలో ప్రసరింపచేసి, నాలో ఈ అజ్ఞానంతో జీవిస్తున్నాను, ఈ అజ్ఞానాన్ని తొలగించు తండ్రి. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అర్థమైంది కదండి. భగవంతుడు ఒక్కడే సత్యము, పరమ సత్యము. ఆ సత్యాన్ని మనం గుర్తించడానికి మనలో ఉన్నటువంటి ఆత్మని గుర్తించినట్లయితే ఆత్మ సత్యము, పరమాత్మ సత్యము గుర్తుపెట్టుకోండి. ఆత్మ సత్యము, పరమాత్మ సత్యము. వీటి ద్వారా మన జీవితము చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా ఈ జన్మ బాగుంటుంది. తదుపరి కాలచక్రం అనుసారంగా శ్రేష్ఠ జన్మలు మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ చర్చలు ఇక్కడితో ముగిద్దాము. తర్వాత ఎపిసోడ్ లో భగవంతుడు నిరాకారుడు ఏ విధంగా భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు తీసుకొని మనం చర్చించుకుందాం. మళ్ళీ తర్వాత ఎపిసోడ్ లో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు
దైవతత్వాన్ని, తాత్విక రహస్యాన్ని సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.